హాయ్! మనం ఇవాళ VBA ప్రోగ్రామ్ ఉపయోగించి ఒక రిపీటెడ్ టాస్క్‌ని సెకండ్స్‌లో అంటే గంట సేపు, 2 గంటలు చేసే వర్క్‌ని కూడా ఒక సెకండ్‌లో ఎలా చేయడమో చూద్దామండి. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ లాగా మీకు VBA ఎందుకు యూజ్ అవుతుందో కూడా ఒక ఎగ్జాంపుల్ లాగా ఉపయోగపడుతుంది. సో, ఇలా ఏంటంటే నేను VBA అనేది క్లాస్ స్టార్ట్ చేస్తానండి రేపు 2 డేస్‌లో. అది బేసిక్ నుంచి చెప్తాను. ఈ క్లాస్ మొత్తం వింటే ఒక VBA ఎందుకు ఉపయోగపడుతుంది అని కూడా మనకు ఒక అవగాహన వస్తుంది. సో, ఇక్కడ చూడండి అంటే ఇదెందుకు స్టార్ట్ చేసినా అంటే రీసెంట్‌గా మన ఫ్రెండ్ కమెంట్‌లో ఒక సేమ్ సెల్స్ ఉన్న వాటిని ఒక కాలంలో సేమ్ సెల్స్ ఉంటే వాటిని మెర్జ్ చేయాలి. దానికి ఏమన్నా ఉందా అంటే VBA ద్వారా చూపిస్తున్నా అండి. VBA కాకుండా ఇంకో 2 ప్రాసెస్ ఉన్నాయి. 2 ప్రాసెస్ కూడా చూపిస్తాను నెక్స్ట్ క్లాస్‌లో. సో, ఇప్పుడు VBA గురించి చూద్దాం. ఓకేనా? ఈ క్లాస్ మొత్తం వినండి అర్థమవుతుంది. సో, ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఆల్రెడీ నేను ఒక VBA ప్రోగ్రామ్ రాసాను. ఆ VBA ప్రోగ్రామ్ స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను. కాకపోతే ఇప్పుడు కరెక్ట్‌గా అర్థం కాకపోవచ్చు. కానీ ఫ్యూచర్‌లో మీకు ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చెప్తుంటే కంప్లీట్‌గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఇలా సెలెక్ట్ చేసుకొని VBA రన్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు నాకేం కావాలంటే యాక్చువల్లీ ఇప్పుడు బంజారా ఉంది కదా! అన్ని బంజారా ఉన్నాయి. దీన్ని మెర్జ్ చేయాలి. మెర్జ్ చేయాలి. సో, మెర్జ్ చేయాలి. ఇలా మెర్జ్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకే. ఇలా మెర్జ్ చేస్తూ ఉండాలంటే మనకి ఇక్కడ చూడండి అలైన్‌మెంట్. సో, అలైన్‌మెంట్, మెర్జ్. ఓకేనా? ఓకేనా? ఇలా మెర్జ్ చేస్తూ ఉండాలంటే మనం ఒక్కొక్కటి చేయాలంటే ఆల్మోస్ట్ మనకి ఇలా చాలా ఉన్నాయనుకోండి. అలా టైం పడుతుంది కదా! సో, అలా టైం పడకుండా మనము ఒక VBA ప్రోగ్రామ్ రాసామనుకోండి. ఇదొకటి అండ్ ఇదొకటి కదా! సో, ఒకేసారి సెలెక్ట్ చేసుకొని చేయొచ్చు. సో, ఇక్కడ కంట్రోల్ డి. ఓకేనా? ఇప్పుడు ఒకేసారి ఇంతసేపు మనకు టైం పడుతుంది కదా! ఒక్కొక్కటి చేయడానికి ఇలా చాలా ఉన్నాయనుకోండి. థౌసండ్స్ ఆఫ్ సేల్స్ ఉన్నాయనుకోండి. మనం ఒక్కొక్కటి చేయాలంటే ఆల్మోస్ట్ గంట, 2 గంటలు పడుతుంది కదా! సో, అలా కాకుండా ఒక ప్రోగ్రామ్‌తోని మనము సింగిల్ స్టెప్‌లో జస్ట్ రన్ చేస్తున్నాను. రన్ చేయగానే చూడండి ఆటోమేటిక్‌గా అన్నీ అయిపోయినాయి కదా! అన్నీ మెర్జ్ అయిపోయాయి. సెంటర్‌లోకి వచ్చాయి. మెర్జ్ అయిపోయాయి. ఓకేనా? ఈ ప్రోగ్రామ్‌తో మనం ఈజీగా 1 సెకండ్‌లో అంటే ఒక గంట చేయాల్సిన పని ఒక 1 సెకండ్‌లో చేయొచ్చు అనమాట. ఓకేనా? సో, ఈ ప్రోగ్రామ్ అనేది ఎలా రాయాలనేది ఇప్పుడు నేను చెప్తాను. సో, నేను వచ్చేసి ఈ ప్రోగ్రామ్ మొత్తం తీసేస్తున్నాను. సో, ఇది మొత్తం రిమూవ్ చేస్తున్నాను. సో, ఆ ప్రోగ్రామ్ రాయాలంటే ఏం చేయాలో చూద్దామండి. ఇప్పుడు మనం నార్మల్‌గా ఇది యాజ్ ఇట్ ఈజ్ సేమ్ పొజిషన్‌కి చూద్దాము. అలైన్‌మెంట్, కంట్రోల్ జీ, బ్లాంక్ సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టేసి పైనది సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఎంటర్ కొడితే అలా వచ్చేసాయండి. పాత వీడియో చూడండి ఒకవేళ ఇలా కావాలంటే. ఓకేనా? స్పెషల్ వాల్యూస్ వేసేసిన. సో, ఇప్పుడు మనకిప్పుడు ప్రోగ్రామ్ రాద్దాం. ప్రోగ్రామ్ ఎలా రాద్దామో చూడండి. ఫస్ట్ మనకి ప్రోగ్రామ్ రాయాలంటే మనకు డెవలపర్ అనేది ఉండాలన్నమాట. డెవలపర్ ట్యాబ్ అనేది ఉంటే దీనిలోకి వెళ్ళి విజువల్ బేసిక్ వెళ్ళొచ్చు. ఇంకో వేరే విధంగా కూడా వెళ్ళొచ్చు. బట్ నేను ఇప్పుడు ఇది చెప్తున్నాను. ఎప్పుడైతే VBA స్టార్ట్ చేస్తానో అప్పుడు ఎలా వెళ్ళొచ్చో ఎన్ని టైప్స్ వెళ్ళొచ్చో చూద్దాం. ఓకేనా? సో, ఇక్కడ డెవలపర్లో విజువల్ బేసిక్ ఉంటుంది. సో, బట్ డెవలపర్ అన్ని చోట్ల డిఫాల్ట్‌గా డిస్ప్లే కాదు కాబట్టి ఎక్కడైనా రిబ్బన్ పైన రైట్ క్లిక్ ఇచ్చేసి కస్టమైజ్ రిబ్బన్స్ కొట్టేసి ఇక్కడ డెవలపర్ అనేది అన్చెక్ ఉంటుందండి. ఓకేనా? అన్చెక్ ఉంటుంది. చెక్ చేసుకొని టిక్ చేసి ఓకే కొట్టేస్తే మీకు డెవలపర్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకేనా? దీంట్లో విజువల్ బేసిక్ వెళ్ళండి. ఓకేనా? లేదా Alt F11 క్లిక్ చేసి ఆటోమేటిక్‌గా విజువల్ బేసిక్‌లో వెళ్తాం అనమాట. ఓకేనా? Alt F11 కొట్టేసి విజువల్ బేసిక్‌లో ఇలా వచ్చేస్తుంది విజువల్ బేసిక్. సో, దీంట్లో ఇన్సర్ట్‌కి వెళ్ళండి. మాడ్యూల్ క్లిక్ చేయండి. మాడ్యూల్ అనేది మన ప్రోగ్రామ్ రాయడానికి ఒక ప్లాట్‌ఫామ్ అనమాట. ఓకేనా? సో, ఇది రాయడానికి ప్రోగ్రామ్ రాయడానికి ఒక స్పేస్ అయితే ఉండాలి కదా! సో, దాంట్లో రాస్తాం మనం. మాడ్యూల్‌లో రాస్తున్నాం. సో, మాడ్యూల్‌లో కొన్ని మెయిన్ ఉంటే ఒకటి సబ్ ఉంటది. మన దీనిలో ప్రొసీజర్ ఎట్లుంటదంటే ఒకటి సబ్ ఉంటది VBలో. మెయిన్ వచ్చేసి సబ్ అండ్ ఫంక్షన్స్. ఓకేనా? ఫంక్షన్స్ అంటే మనం ఇప్పుడు కౌంట్, సమ్, కౌంట్ అవన్నీ ఉన్నాయి కదా! అవన్నీ కూడా ఒక VBA టైప్ ఫంక్షన్సే అండి. ఓకేనా? సో, సబ్ వచ్చేసి ఇలాంటి వాటిని చేయడానికి మనం సబ్ అయితే దానికి డిఫరెన్స్ ఏంటి, రిటర్న్ వాల్యూస్ దాని డిఫరెన్స్ ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను. ఇప్పుడు మనము సబ్ యూజ్ చేసి మనం రాస్తాము. సబ్ రొటీన్ సబ్ అని రాసి సో, మనకు మెర్జ్ సెల్స్ మనం ఏం చేద్దాం అనుకుంటున్నామో దానికి ఒక నేమ్ ఇవ్వండి. ఓకేనా? సబ్జెక్ట్ ఏంటి,
మెర్జ్ MERG మెర్జ్ సేమ్ సెల్స్. ఓకేనా, మీరు ఎలానే ఇవ్వచ్చు అంటే నేను అర్థం అవడానికి మెర్జ్ సేమ్ సెల్స్ ఇచ్చిన, లేకపోతే వేరే ఏదైనా నేమ్ ఇవ్వచ్చు మీకు. ఓకేనా, MSC అని ఇస్తారా, లేకపోతే ఇలా అయినా ఇవ్వచ్చు. క్లోజ్ చేయండి బ్రాకెట్. ఓకేనా, క్లోజ్ చేసి ఎండ్ కొట్టగానే ఎండ్ సపోజ్ అంటే ఈ మధ్యలో మనము ప్రోగ్రామ్ అయితే రాయాలన్నమాట. ఓకేనా, ప్రోగ్రామ్ ఏం రాసాం, ప్రోగ్రామ్ వచ్చేసి ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్నాము కరెక్టే, దానికి ఒక ఎలిమెంట్ అంటే మనం సెలెక్ట్ చేసుకున్నది ఏది అంటే ఒక బేస్ అనేది ఉంటుంది కదా, ఒక ఎలిమెంట్ త్రూ మనము వెళ్ళాలన్నమాట. అంటే ఒక ముందరికి వెళ్ళాలంటే ఒక ఎలిమెంట్ అనేది మనము డిఫైన్ చేయాలి. ఒక ఎలిమెంట్ అనేది డిఫైన్ చేయాలంటే ఫస్ట్ మనం డిమ్ నేను ఎలిమెంట్ అనేది ఏ అన్న తీసుకోవచ్చు, బి అని తీసుకోవచ్చు, కాకపోతే నేను అర్థం అవడానికి ఆరెంజ్ తీసుకుంటాను. ఆరెంజ్ రేంజ్ అనమాట, ఎలిమెంట్ యాజ్ ఎ రేంజ్. సో ఒక ఎలిమెంట్ రేంజ్ లాగా ఒక డిఫైన్ చేస్తున్నాను. ఓకేనా, సో రేంజ్ అంటే ఈ సెల్ కూడా ఒక రేంజే, ఈ గ్రూప్ ఆఫ్ సెల్స్ కూడా ఒక రేంజే, ఒక రో కూడా ఒక రేంజే, ఒక కాలం కూడా ఒక రేంజే, అలా అనమాట. ఓకేనా, సో మనకి డిమ్ ఒక ఎలిమెంట్ అయితే రేంజ్ అని డిఫైన్ చేశాను. ఓకేనా, ఇక్కడ వరకు ఓకే కదా. నెక్స్ట్ ఇప్పుడు మనము ఒక ప్రోగ్రామ్ రాస్తాం. ప్రోగ్రామ్ రాయాలంటే ఇక్కడ చూడండి, నేను ఈ స్టేట్మెంట్స్తో ఇవన్నీ లూప్స్ డిఫైన్డ్ ఉంటాయి ఆల్రెడీ. ఈ లూప్స్ ఒక ఫామ్లో ఉంటుంది. ఫర్ ఈచ్ అనేది లూప్ ఉంటుంది, ఇఫ్ కండిషన్ అనే ఒక లూప్ ఉంటుంది, సో డూ వైల్ అనే లూప్ ఉంటుంది. లూప్స్ ఉంటాయి అనమాట. ఒక్కొక్క లూప్ గురించి ఒకసారి కొన్ని లూప్స్ ఉంటాయి, అంతే ఎక్కువ ఉన్నాయి. సో ఆ లూప్ గురించి ఒక్కసారి మనం ఆ లూప్ సింటాక్స్ ఎట్లా రాస్తా తెలుసుకుంటే ఆటోమేటిక్గా మనము VBA అనేది తొందరగా నేర్చుకోవచ్చు అండి, అదేం ప్రాబ్లం లేదు. సో అవే కాకుండా మనకు ఆఫ్ సెట్, కొన్ని ఫంక్షన్స్, కొన్ని ఫార్ములాస్ ఎట్లా యూజ్ చేయాలి అనేది కొంచెం ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఓకేనా, సో ఇప్పుడు నేను ఫర్ ఈచ్ నెక్స్ట్ అనే లూప్ యూజ్ చేస్తున్నాను, ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తున్నాను, అండ్ ఆఫ్ సెట్ కూడా ఆఫ్ సెట్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. రేంజ్ గో టు అంటే ఒక ప్రోగ్రామ్ని రిపీట్ చేయడానికి దీని గో టు అనేది వాడతారనమాట. ఇక్కడ దాకా వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళు అని చెప్పడానికి పైనకి వెళ్ళా, కిందికి వెళ్ళా, ఇక్కడికి వెళ్ళా అని చెప్పడానికి గో టు అనేది వాడతారనమాట. ఓకేనా, సో ఇవి 4 ఉపయోగించి నేను ఈ ప్రోగ్రామ్ అయితే రాస్తున్నాను. చూడండి, ఫస్ట్ ఆ ఎలిమెంట్ అనేది ఫస్ట్ మనము ఫర్ ఈచ్తో స్టార్ట్ చేద్దాం. ఫర్ ఈచ్ రేంజ్. ఓకేనా, RNG మనం ఏదైతే ఎలిమెంట్ చేసినామో ఫర్ ఈచ్ తర్వాత ఆ ఎలిమెంట్ అనేది ఉండాలన్నమాట. ఈ సింటాక్స్ దాని ప్రకారం సింటాక్స్ ఎలిమెంట్ ఇన్ ఏ గ్రూప్ అంటే మనము ఒక సెలక్షన్లో మనం ఇవంతా సెలెక్షన్ చేసుకుంటాం. ఏ సెలెక్షన్ చేసుకుంటే ఆ సెలక్షన్లో ఫర్ ఈచ్ రేంజ్ ఇన్ సెలెక్షన్. సో లేకపోతే మీరు ఒక రేంజ్ ఇవ్వచ్చు, అంటే ఇప్పుడు మనం సెలెక్షన్ చేసుకున్న దానికి కావాలి కాబట్టి మనం సెలెక్షన్ చేసుకున్న దానికి, మీరు అయితే ఎక్కడైతే సెలెక్షన్ చేసుకుంటారో అక్కడ కావాలి కాబట్టి మనము సెలెక్షన్ చేస్తున్నాం. ఓకేనా, సెలెక్షన్ ఇస్ ఆల్సో ఇస్ ఏ గ్రూప్. ఓకేనా, గ్రూప్ ఆఫ్ వాటిని సెలెక్ట్ చేసుకున్నాం కదా, రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఫర్ ఈచ్ రేంజ్ ఇన్ సెలెక్షన్ గ్రూప్ అయిపోయిన తర్వాత దాని సింటాక్స్ ఏంటంటే స్టేట్మెంట్స్ని ఇఫ్ స్టేట్మెంట్స్తో ఇస్తాను. ఈ స్టేట్మెంట్స్ అని ఇఫ్ స్టేట్మెంట్స్తో ఇస్తాను. ఓకేనా, ఇఫ్ అంటే ఈ స్టేట్మెంట్ అనేది ఇక్కడ చూడండి, H7 అనేది ఒక రేంజ్. ఈ స్టేట్మెంట్ అనేది F7 ఒక రేంజ్, F8 ఒక రేంజ్, H8 ఒక రేంజ్, H9 ఒక రేంజ్. ఓకేనా, సో H7 అనే రేంజ్ ఇఫ్ RNG డాట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ RNG డాట్ కొట్టాలండి. ఇక్కడ నేను కామా కొట్టేసిన ఇప్పుడు RNG డాట్ వాల్యూ RNG డాట్ వాల్యూ ఏముందండి, బంజారా ఉంది, ఈజ్ ఈక్వల్ టు సో RNG డాట్ ఆఫ్సెట్ ఓపెన్ బ్రాకెట్ 1,0. ఇది ఎందుకో చెప్తాను. డాట్ వాల్యూ ఇది దేన్ని డినోట్ చేస్తుంది అంటే RNG ఆఫ్సెట్ 1,0 వాల్యూ అనేది దేన్ని డినోట్ చేస్తుంది అంటే H8ని డినోట్ చేస్తుంది. ఓకేనా, రేంజ్ అనేది ఒకవేళ మన H7 అయితే నెక్స్ట్ సెల్ H8ని ఇది ఆఫ్సెట్ 1,0 అని డిసైడ్ చేస్తుంది. ఎట్లా అంటే మీకు చూడండి, ఆఫ్సెట్ మన ఫంక్షన్ ఇంతకుముందు నేను వీడియోస్లో చెప్పాను ఆఫ్సెట్ ఎలా యూజ్ చేయాలో. సో మళ్ళీ ఒకసారి ఇప్పుడు చూడండి, ఇక్కడ A ఉంది, ఇక్కడ B ఉంది. నేను బీని నాకు డిస్ప్లే కావాలనుకో ఏం చేస్తాను అంటే ఆఫ్సెట్ అనే ఫంక్షన్ ఓపెన్ చేస్తాను. ఆఫ్సెట్ ఫంక్షన్ ఓపెన్ చేసి సో రిఫరెన్స్ అనేది A నుంచి స్టార్ట్ అయింది అంటే మన రేంజ్ ఇప్పుడు RNG అక్కడ అనమాట. సో ఇక్కడ రిఫరెన్స్ అనేది A స్టార్ట్ చేసిన కామా దానికి B అనేది వాల్యూ కావాలి. Bకి ఎన్నో రో వెళ్ళాలి, 1 రో 1 వెళ్ళాలి, కాలం ఏం లేదు, ఒకటే కాలం ఇంకోటి పక్క జరనక్కర్లేదు కదా, 0నే. సో 0 ఇచ్చేస్తే మనకి B అనేది డిస్ప్లే అవుతుంది. సో అలాగే ఇక్కడ రేంజ్ వాల్యూ H7 అనే వాల్యూ రేంజ్ డాట్ ఆఫ్సెట్ 1,0 అంటే రేంజ్ నుంచి ఒక
రో కిందకి జరిగితే ఏమైతే ఉందో ఆ వాల్యూకి సేమ్ అయితే ఏమనాలి, వాల్యూ సేమ్ అయితే దెన్ రేంజ్ ఒక ఏమైతే సేమ్ అయితే ఏం చేయాలి, ఈ రెండింటిని కలిపి మెర్జ్ చేయాలి. ఓకేనా, రెండింటిని కలపాలంటే రెండింటిని మనం డిఫైన్ చేయాలంటే ఒక రేంజ్, అది ఏ రేంజ్ అనేది ఒక సెల్ ఉండాలి, సెల్స్ ఏవైతే సెల్స్ ఉన్నాయో వాటి సెల్స్ని మెన్షన్ చేస్తే ఆ రేంజ్ అనేది దాన్ని మెర్జ్ అని పెట్టేస్తే మెర్జ్ అయిపోతుంది అనమాట. ఆ రేంజ్ ఏంటిది, ఆరెంజ్ అంటే ఫస్ట్ది. సో ఆరెంజ్ నుంచి వెళ్ళి ఆఫ్సెట్ 1, 0 సెకండ్ది. దీని వాల్యూస్ అడుగుతున్నాయి ఓన్లీ ఫస్ట్ సెల్ సెకండ్ సెల్. ఓకేనా, అంటే ఫస్ట్ మన ఈచ్ ఆరెంజ్ కాబట్టి ఫస్ట్ ఆరెంజ్ తీసుకున్నాం కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాం కదా. ఫస్ట్ ఆరెంజ్, నెక్స్ట్ సెకండ్, దాని కింద ఆరెంజ్, దాని కింద సెల్. ఓకేనా, దాన్ని ఏం చేయమంటున్నా, క్లోజ్ చేసి డాట్ ఇచ్చేసి మెర్జ్ చేయమంటున్నా. ఓకేనా, మెర్జ్ అయిపోయిందా, మెర్జ్ అయిపోయినట్టే. ఇంకా కాకపోతే ఇలా మెర్జ్ చేస్తున్నాం, చూసాము. ఇలా మెర్జ్ చేద్దాం ఒకసారి. ఇది అయిపోయిన తర్వాత ఇఫ్ అని ఉంది కదా, ఇఫ్ అనే దానికి ఎండ్ ఇఫ్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి ఫంక్షన్. సో ఒకవేళ ఇఫ్ కండిషన్ ఇచ్చిన తర్వాత ఒకవేళ అది ట్రూ అయితే రిజల్ట్ ఇవ్వాలి. ఓకేనా, రిజల్ట్ వచ్చిన తర్వాత ఎండ్ ఇఫ్, ఒక రిజల్ట్ ఇవ్వాలి, రిజల్ట్ అనేది మెర్జ్ చేయమని. సో దాని తర్వాత ఎండ్ ఇఫ్ ఇవ్వాలి. ఇది ఫర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇవ్వాలి. ఈ ఎగ్జిట్ ఫర్ మనం యూజ్ చేస్తారేమో, మనకి 2 స్టేట్మెంట్లు అవసరం ఉంది కాబట్టి ఒకటే స్టేట్మెంట్ కాబట్టి నెక్స్ట్ యూజ్ చేస్తున్నా. సో ఇక్కడ నెక్స్ట్ క్లోజ్ చేసిన, ఫర్ ఈచ్ క్లోజ్ చేసిన, ఇఫ్ కూడా ఎండ్ ఇఫ్ చేసేసిన అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి నెక్స్ట్ అంటే మళ్ళీ దాని పైనకి వెళ్తుంది అనమాట. ఓకే, ఒక్కసారి రన్ చేసి చూద్దాం. రన్ చేసి చూడంగానే ఒక పాప అయితే వచ్చింది. పాప కొట్టి చూడండి. ఓకేనా, కింద వరకు వెళ్తుంది, కింద వరకు వెళ్ళి కింద వరకు వెళ్ళి కింద వరకు వెళ్ళింది. ఓకేనా, కింద వరకు వెళ్ళింది. సో నెక్స్ట్ ఏం చేస్తుంది, నెక్స్ట్ అనేది మరి ఇక్కడ వరకే వచ్చింది. మళ్ళీ పైన ఒకటి సెలక్షన్లో ఒకటేసారి కిందికి వచ్చింది, మళ్ళీ వెళ్ళలేదు, మళ్ళీ పైకి వెళ్ళలేదు. ఓకేనా, ఒకవేళ పైన ఇవి కూడా మరి సేమే కదా. ఏది ఇప్పుడు మరి మెర్జ్ అనేవి కూడా బంజారా రెండు మెర్జ్ అయినాయి కదా. ఇవి కూడా రెండు, దీని కింద సెల్ ఈ సెల్ సేమే. బట్ ఈ లూప్ కావాలి మనకి. మళ్ళీ లూప్ కావాలంటే ఇక్కడ మనకి ఈ గో టు అనేది యూజ్ చేద్దాం. ఏంటంటే గో టు అనేది యూజ్ చేద్దాం. గో టు స్పేస్ ఇచ్చేసి ఏదన్నా ఒకటి రాయండి, ఎంఎస్సి అనేది రాయండి. సో గోడు అనేది మళ్ళీ ఎంఎస్సి దగ్గరికి వెళ్తాను. ఎంఎస్సి దగ్గరికి వెళ్ళి ఎంఎస్సి ఎక్కడ రాయాలి, నాకు ఎంఎస్సి ఇక్కడ రాస్తున్నా. ఇదేంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ దాకా వచ్చినాక రేంజ్ మెర్జ్ చేసినాక మళ్ళీ గో టు ఎంఎస్సి అంటే మనం ఎంఎస్సి ఎక్కడైతే పులి స్టాప్ రాసినామో అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి మళ్ళీ రన్ అవుతుంది ప్రోగ్రామ్. ఫర్ ఈచ్ నెక్స్ట్ ఇది ఇఫ్ వాల్యూ అంటే దాని కింద వాల్యూ ఇది సేమ్ అయినా అంటది. మళ్ళా సేమ్ అయితే మళ్ళీ దాన్ని మెర్జ్ చేస్తుంది. మళ్ళీ వెళ్తుంది గోటుకి వెళ్ళి ఎంఎస్సికి వెళ్తుంది. మళ్ళీ ఇఫ్ వాల్యూ సేమ్ అవుతుంది. సో ఎప్పటివరకు ఇఫ్ వాల్యూస్ సాటిస్ఫై అయిందో అప్పటి వరకు ఆ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. అప్పుడు రన్ కానప్పుడు ఏమవుతుందంటే ఎండ్ ఇఫ్కి వెళ్ళిపోతుంది, స్టేట్మెంట్ క్లోజ్ అయిపోతుంది. కాకపోతే ఇప్పుడు ఒకవేళ ఇక్కడ చూడండి, ఇది ఒకవేళ రామంతపూర్ లాస్ట్ ఉంది, రామంతపూర్ని మొత్తం 0 చేసేస్తుంది. ఇది మొత్తం అవుతుంది. తర్వాత దాని కిందది కూడా మళ్ళీ అయిందనుకోండి, ఇక్కడ ఎంటీ సెల్స్ ఉన్నాయనుకోండి, ఎంటీ సెల్స్ని కూడా కొంచెం కింద వరకు వెళ్ళిపోతుంది. సో ఎంటీ సెల్స్ ఉన్నప్పుడు ఇది రన్ కావద్దు అని అంటే ఇక్కడ మనము ఇఫ్ వాల్యూ కాడ ఇంకొకటి ఇవ్వాలి. ఏంటంటే వాల్యూ అండ్ రేంజ్ వాల్యూ ఆర్ఎన్జి డాట్ వాల్యూ నాట్ ఈక్వల్ టు నల్. దెన్ ఓకేనా, యాడ్ ఇచ్చేసి అక్కడ ఇచ్చాం అనమాట. ఓకేనా, ఆరెంజ్ వాల్యూ కూడా నల్ కావద్దు, అంటే మనం సెలెక్ట్ చేసుకున్న దాంట్లో ఎంటీ ఉంటుందండి. ఎంటీ ఉంటే మన రన్ అవుతూనే ఉంటుంది ప్రోగ్రామ్. సో ఇక్కడ రాసేసినాం. ఇప్పుడు మనం ఒక్కసారి ఇలా చేసేద్దాం ఒకసారి. ఓకే కొట్టేస్తుంటే మనకి ఇక్కడ చూడండి. ఓకేనా, అయిపోయింది. కాకపోతే మనకేమవుతుంది, ఇక్కడ ఏమవుతుంది, అయిపోయింది ప్రోగ్రామ్ అయిపోయింది, మళ్ళీ పాప రాలేదు. ఇక్కడ ఏమవుతుందంటే మనకి
ప్రతిసారి ఒక పాపప్ వస్తుంది. ఆ పాపప్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఇక్కడ అప్లికేషన్ ఆ ఎర్రర్ అది అలర్ట్ అనమాట. అది అలర్ట్ రాకుండా అంటే అప్లికేషన్ డాట్ ఏంటది డిస్ప్లే అలర్ట్స్ ఇది మనకు చేస్తుంటే అవి ఏంటో అర్థమైపోతాయండి. డిస్ప్లే అలర్ట్స్ అనేది ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ ఉంటే అది మనకి అలర్ట్ అనేది రాదనమాట. ఒకసారి ఇది నార్మల్గా మనకి ఇంతకుముందు ఎలా ఉందో అలా ఇంతకుముందు ఎలా ఉందో అలా మనం ఏం చేద్దామంటే మెర్జ్ చేద్దాము, అన్మెర్జ్ చేసి ఈజ్ ఈక్వల్ టు కాదు కంట్రోల్ G కొట్టేసి బ్లాంక్స్ సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టేసి ఈజ్ ఈక్వల్ టు పైన సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఎంటర్ కొడితే మనకి కింద వరకు వచ్చేస్తాయి కదా. సో కింద వరకు వచ్చేసింది, తీసేద్దాం. సో ఇప్పుడు ఇది కాపీ పేస్ట్ వాల్యూస్ కొట్టేద్దాం. చూడండి ఇప్పుడు వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక్కసారి రన్ చేసి చూద్దాం అలర్ట్ రాకుండా. సో ఇలా రన్ చేసాం అనుకోండి, ఇక్కడ చూడండి కిందకి ఏమైనా వచ్చిందా చూడండి. ఇలా రన్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకు కావాల్సింది అయితే వస్తుంది. కాకపోతే ఆ సెంటర్లో లేదు, అలైన్మెంట్ సెంటర్కి అవి చేయాలంటే కూడా జస్ట్ దీనికి యాడ్ చేస్తే అయిపోతుంది. ఇంకోటి జస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే ఇవన్నీ చిన్నవన్నీ ఒక్కొక్కటి స్పెషల్గా నేర్చుకుందాము. డాట్ ఏంటంటే మనకి హార్జెంటల్గా వర్టికల్గా అలైన్మెంట్ కావాలి. హార్జెంటల్ అలైన్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్సెల్ సెంటర్. దీన్ని ఎక్సెల్ సెంటర్ అని మనం CNTR సెంటర్లో రావాలంటే ఎక్సెల్ సెంటర్ అడుగుతుంది. ఇవన్నీ కూడా మనం ఒక్కొక్కదానికి సింటాక్స్ ఇట్లా వాడాలని చూసాము. నెక్స్ట్ ఇంకోటి వర్టికల్ VER కొట్టగానే వర్టికల్ అలైన్మెంట్ ఎంత ఈజ్ ఈక్వల్ టు ఎక్సెల్ సెంటర్లోకి రావాలి. ఓకేనా. సో ఇది ఇచ్చేసాము. సో ప్రోగ్రామ్ అంతా మనకి కంప్లీట్ అయిపోయిందండి. సో ప్రోగ్రామ్ కంప్లీట్ అయినాక దీన్ని యాడ్ అండ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. చూద్దాం ఒకసారి. ఇలా అయిపోయింది కదా, ఒక్కసారి రన్ చేసి చూద్దాం. జస్ట్ సెలెక్షన్ చేసి ఓకే కొట్టగానే మనకి సెంటర్లోకి ఇలా అయితే వస్తుంది అనమాట. ఓకేనా. సో దీన్ని మళ్ళీ ఇది పక్కన ఎప్పటికి ఉంచాలన్న అవసరం లేదు. ఏం చేయొచ్చు అంటే మనం దీన్ని ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వస్తే మనకు ఒక వ్యూ కొట్టేస్తే మ్యాక్రోస్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. మరి సేమ్ సెల్స్ మ్యాక్రో అనేది క్రియేట్ అవుతుంది దానికి. అంటే ఆల్రెడీ నేమ్ ఇచ్చాము కాబట్టి ఒకటి మ్యాక్రో అనేది ఉంది. దీన్ని కూడా రన్ చేసినా కానీ ఇక్కడ సెల్ చేసి రన్ చేసినా కానీ సెలక్షన్లో అలా వస్తుంది అనమాట. మళ్ళీ ఒకసారి చూద్దాం. సరే ఇక్కడ ఉంది కదా, ఇంకోటి ఉంది కదా, దీన్ని చేద్దాం. ఓకే. హోమ్ వ్యూలోకి వెళ్ళి మ్యాక్రోస్కి వెళ్ళి వ్యూ మ్యాక్రోస్ రన్ కొట్టేసేయండి. ఓకేనా. ఇప్పుడు మనకు వచ్చిందా ఇలా ఇక్కడ కూడా మెర్జ్ అయిపోయింది కానీ. సో ఇలా మెర్జ్ అయిపోతుంది అనమాట. సో మనకి ఈ మ్యాక్రోస్కి ఒక షార్ట్కట్ కీ కూడా ఇవ్వచ్చు. సో వ్యూ మ్యాక్రోస్ ఇంకో ఆప్షన్స్కి వెళ్ళండి. ఆప్షన్స్కి వెళ్ళి ఒక కీ ఇస్తే కూడా కంట్రోల్ ఏదైనా కే ఇవ్వండి. కంట్రోల్ కేనా కంట్రోల్ ఎల్లా అంటే అంతకుముందు లేని కంట్రోల్ C అట్లా ఇవ్వకుండా మీరు అది తీసుకోకుండా ఉంటుంది అనమాట. ఓకేనా. కంట్రోల్ ఎల్ ఇచ్చినాం కదా. సో తీసేసి మనకు అవసరం లేకుండా దీన్ని మెర్జ్ చేద్దాం అనుకోండి. కంట్రోల్ L. ఓకేనా. ఇది కూడా మెర్జ్ అయిపోయింది చూడండి. ఓకేనా. సో ఇలా మనము అడ్జసెంట్ సెల్ని అయితే సేమ్ సెల్ని అయితే మెర్జ్ చేయొచ్చు. సో దీన్ని మనకు యాడ్ అండ్ లాగా కూడా ఇచ్చాం. మళ్ళీ అంటే ఇప్పుడు వేరే ఎక్సెల్లో ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ దాన్ని కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోకుండా దాన్ని యాడ్ అండ్ లాగా కూడా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో నేను చెప్తాను. ఇలా సేవ్ యాజ్ కొట్టచ్చు. ఈ సేవ్ యాజ్ కొట్టేసి డెస్క్టాప్ మీదన్నా ఎక్కడన్నా యాడ్ అండ్ లాగా బ్రౌజ్ చేసేసి డెస్క్టాప్ మీద ఎక్కడన్నా ఇలా యాడ్ అండ్ లాగా సేవ్ చేయొచ్చు అనమాట. సో దాని గురించి ఇంకో కొంచెం నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇప్పటికే చాలా లెంత్ అయింది కదా. ఎక్సెల్ యాడ్ ఇన్ చేసేసి యాడ్ ఇన్ లాగా సేవ్ చేసి మనము దాన్ని వేరే ఎక్సెల్లో కూడా యాడ్ ఇన్ ఓపెన్ చేసి వ్యూలోకి వెళ్ళి డెవలపర్లోకి వెళ్ళి ఎక్సెల్ యాడిన్స్ ఉంటాయి కదా, యాడిన్స్లో యాడ్ చేసి బ్రౌజ్ చేసుకొని యాడ్ చేసుకొని మనం యాడిన్స్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. లేకపోతే మీ ఫ్రెండ్కి ఈ ప్రోగ్రామ్ రాస్తాం కదా, ఈ యాడిన్ని మనము ఎవరికైనా పంపించి కూడా వాళ్ళు కూడా జస్ట్ కంట్రోల్ L క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా సేమ్ సెల్స్ అనేది మెర్జ్ అవుతాయి అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ.